I don't want people to continue this same topic. But అదంట లెట్ ఇట్ కట్. ఎవరు తీసుకొస్తున్నారు? మస్తాన్ తీసుకొచ్చాడా లేకపోతే రాజ్ నిజంగా రానివ్వండి, రాజ్ వచ్చి కూర్చొని మాట్లాడినప్పుడు మనం మాట్లాడదాం. శేఖర్ భాషా ఇస్ నో వన్ అండి. ఈవెన్ దో వాయిస్ ఆఫ్ రాజ్ తరుణ్ అయినా సరే రాజ్ తరుణ్ అఫీషియల్గా వచ్చి శేఖర్ భాషా నా తరపున మాట్లాడతారు అని చెప్పిన రోజు శేఖర్ భాషాకి మీరు అందరూ అన్నట్టు అనవసరం అయి ఉండొచ్చు, కానీ ఆయన తీసుకొచ్చిన డాక్యుమెంట్ మాత్రం అవసరం, ఎందుకంటే దాంట్లో మీ పేరు ఉంది. ఇవ్వండి, దట్ ఈస్ దేర్. అది ఏంటి, రాజ్ చూపించిన ఒక డాక్యుమెంటే, అది రాజ్కి నేను పంపించిన డాక్యుమెంటే. అది నేను కూడా ప్రూవ్ చేయగలను విత్ డేట్ ఎప్పుడు ఇదని కూడా. అందుకే రాజ్ చూపించాడు, అందులో హిడెన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అదే ఒక్కసారి ఆ డాక్యుమెంట్ గురించి నేను మాట్లాడుతున్నా. ఒక్కసారి డాక్యుమెంట్ సంబంధించి ఒకసారి మీరు చూస్తే కనుక నా పేరు మన్నేపల్లి లావణ్య, డాక్టర్ ఆఫ్ రామారావు అంటూ ఆ డీటెయిల్గా ఉంది. నాకు కామన్ ఫ్రెండ్ అంటూ ఇంకో పేరుంది, అక్కడ తన అలియాస్ ఇంకో పేరుంది. ద్వారా రావి బావాజీ మస్తాన్ రావు, మస్తాన్ సాయినా మస్తాన్ సాయి ఓకే అనే వ్యక్తి 2021 నవంబర్లో పరిచయం అయ్యాడు. నాకు మస్తాన్ రావుతో 2022 సెప్టెంబర్ నుంచి ముఖ పరిచయం ఉంది. దాదాపు ఒక నెల రోజులు నా వెంటపడి ప్రేమిస్తున్నానని చెప్పాడు, కానీ నేను మొదట పట్టించుకోలేదు. 2 నెలల తర్వాత తన ప్రేమను ఒప్పుకున్నాను. క్రమంగా అతను మా ఇంటికి వచ్చేవాడు. అంటే నేను కూడా హైదరాబాద్లోని నార్సింగ్లో ఒక ఇంటి అడ్రస్ గురించి రాసారులోని అతని విల్లా నెంబర్ 1 రాయడం జరిగింది. వీళ్ళు కలుస్తుండేదాన్ని. క్రమంగా నాకు తెలిసిన విషయం అనగా అతను ఇంకా వేరే అమ్మాయిలతో ఒక వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉండగా దాన్ని రికార్డ్ చేసేవాడు. దాంతో నాకు అనుమానం కలిగి మస్తాన్ రావుని దూరం పెట్టాను. కానీ అతను నన్ను క్షమించమని వేడుకొని నువ్వు నాతో ఉంటే అన్ని మానేస్తానని చెప్పి నన్ను ఒప్పించాడు. ఇది జరిగిన నెల రోజులకు మస్తాన్ రావుకు అప్పటికే పెళ్లి జరిగింది అన్న విషయం నాకు తెలిసి ఈ విషయం అతను నిలదీయగా నిజమని ఒప్పుకున్నాడు. అయితే ఎవరికి వారు పేరు వేరుగా ఉంటూ విడాకులు కూడా తీసుకున్నామని చెప్పి నాతో కొత్త జీవితాన్ని ఆరంభించాలని చెప్పాడు. ఇలా ఉండగా ఒకరోజు మస్తాన్ రావు తన చెల్లి అయిన ఆ పేరుని ప్రస్తావిస్తూ నా పెళ్లి జరుగుతుందని అంటూ మొత్తం ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంటూ కూడా ఒకటి బయట ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఇలా రాసుకుంటూ, ఇది జరిగిన తర్వాత సుమారు 11 గంటల ప్రాంతంలో నాకు తెలివచ్చింది, కానీ ఓపిక లేదు. అప్పటి వరకు మస్తాన్ అక్కడే ఉండి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించగా నేను తప్పించుకుని ఆటో ఎక్కి గుంటూరులో నా స్నేహితుడు వినయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానంటూ ఒక అంశాన్ని దీంట్లో ప్రస్తావించారు. అంతకన్నా